మడకసిరిలో అందులో టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఘన విజయం సాధించింది. టీంకు నాయకత్వం వహించిన కెప్టెన్ దీపికకు మడకసిరిలో సన్మానం చేశారు. మడకసిరి నియోజకవర్గం అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన దీపిక మడకసిరి వస్తుండటంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండముల తిప్పేస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం నుండి జూనియర్ కాలేజ్ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. తర్వాత జరిగిన సన్మాన సభలో మంత్రి కవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, విలక్షణ నటుడు సాయి కుమార్ అతిథులుగా హాజరై దీపికను సన్మానించారు. వాళ్ళకి కూడా మంచి బట్టలు ఉండదు, మంచిగా చదువుకోవడానికి ఒక స్కూల్ ఉండదు, ఒక పూటకి ఫుడ్ ఉండదు వాళ్ళకి. మేము క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కూడా లేదు మాకు. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళకి పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి. మాకు అవన్నీ ఏం లేదు. మాకు అన్ని సమర్థనం క్యాబేజ్ చూసుకుంటది. మాకు ఏమేమి కావాలో మాకు షూ కూడా వాళ్ళే కొనిపిస్తారు, బట్టలు కూడా వాళ్ళే కొనిపిస్తారు. నార్మల్ క్రికెట్, బ్లైండ్ క్రికెట్ చాలా తేడా ఉంది. నార్మల్ క్రికెట్ మేము అంటే చూసి ఆడతాము. బ్లైండ్ క్రికెట్ మేము మొత్తం మాది బాల్ సౌండ్ వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి మేము ఆడతాము. సో నాకు కూడా లైఫ్ లో తెలిసినది ఈ చదువు తర్వాత క్రికెట్ ఒకటే. సో ఆ క్రికెట్ లో దీపిక ఈ అచీవ్మెంట్ చేసినది చాలా చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పినట్టు దీపిక అచీవ్ చేసినది క్రికెట్ అంటే మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదో ఒక మీ లైఫ్ లో అచీవ్ చేయాలన్నది దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో దీపిక కూడా ఇంకా సాధించాలని చాలా ఉంది. అండ్ ఫ్యూచర్ బెస్ట్ విషెస్. అండ్ వాళ్ళ కోచ్ హూ ఈస్ బిహైండ్ హర్ సక్సెస్ వాళ్ళు కూడా వాంటేష్. సో సార్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగా ఇంకా చాలా దీపికని క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో నాకు కూడా లైఫ్ లో తెలిసినది ఈ చదువు తర్వాత